ఓం శ్రీ గణేశాయ నమః. జై శ్రీరామ్, జై బజరంగబలి. శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానము భక్తులందరికీ కూడా రేపు వచ్చినటువంటి శ్రీ వినాయక స్వామి వారి విశేషమైనటువంటి రోజు సంకష్టహర చతుర్థి పురస్కరించుకొని మరి రేపటి ప్రత్యేకత ఏంటంటే, మనము ప్రతి మాసం కూడా ఈ యొక్క సంకటహర చతుర్థి వస్తుంటుంది. మన దేవాలయంలో కొలువైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆ సంకటహర చతుర్థి రోజున ఎంతో వైభవంగా హోమాలు, స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు చేసుకుంటాము. అది ప్రతి మాసము మనం నిర్వహిస్తూ వస్తున్నాము. రేపటి రోజు ప్రత్యేకత ఏంటంటే, రేపటి రోజున స్వామివారికి పింగళ సంకష్టహర చతుర్థి అనేటువంటి ఆ యొక్క శాస్త్రం చెప్తుంది. పింగళము అంటే పూర్తిగా ఎరుపు రంగులో మరి స్వామివారు సింధూర ప్రియుడు కాబట్టి సింధూరం కూడా రేపు పెడితే మంచిది. అట్లాగే రేపటి రోజున స్వామివారిని కొలిచేటువంటి వారికి మరి ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా వారి వారి ఉద్యోగంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక మరి అనేకమైనటువంటి అంశాల్లో ఉద్యోగము, వివాహము, సంతానము అనేకమైనటువంటి విషయాల్లో విఘ్నాలన్నీ కూడా తొలగిపోవడానికి రేపటి రోజున స్వామివారిని అందరూ కూడా చక్కగా స్వామివారికి పూజ చేసుకొని రేపు ఉదయం 7:30 సామూహిక గణపతి హోమం నిర్వహిస్తబడుతుంది ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో. అదేవిధంగా సాయంకాలం 6 గంటలకు ప్రదోషకాల ప్రత్యేక అభిషేకము వినాయక స్వామి వారికి ఎంతో అద్భుతంగా విశేషంగా నిర్వహించబడుతుంది. కావున ఆలయానికి విచ్చేసే భక్తులంతా కూడా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామివారి యొక్క హోమంలో పాల్గొని స్వామివారి యొక్క సాయంకాలం జరిగేటువంటి అభిషేక సేవలో పాల్గొని ఆ వరసిద్ధి వినాయక స్వామివారి కృపకు పాత్రులై స్వామివారి అనుగ్రహంతో సకల కోరికలు సిద్ధించుకుంటుగా కానీ మనం చేస్తున్నాం.